వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు పంపిణీ. పోలీసుల అత్యుత్సాహంతో ఘోర రోడ్డు ప్రమాదం. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలంలోని విద్యార్థుల కోసం నూతన బస్ సర్వీస్ ప్రారంభం. జడ్జి కొంప ముంచిన అగ్ని ప్రమాదం, ఇల్లంతా నోట్ల కట్టెలే, ఫైర్ సిబ్బంది షాక్, అంతా బ్లాక్ మనీ. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ముగిసిన విష్ణుప్రియ, రీతూ చౌదరిల విచారణ. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫీసులో పంపిణీ చేశారు. ఈ సహకారంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మన ఆందోళ్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక మునిపల్లి మండలానికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు 7,15,000 రూపాయలు ఇక 18 లబ్దిదారులకు మంజూరయ్యాయి. ఇక ఈ రోజు మునిపల్లి మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డి, మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు పిల్లోడి సతీష్ కుమార్, మండల అధ్యకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు న్యాలకంటి వీరన్న తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై తెల్లవారుజామున వెళ్తున్న లారీలు ఆపటానికి వర్ధన్నపేట సీఐ చందన్ ఒక్కసారిగా పోలీసు వాహనానికి అడ్డంగా నిలిచారు. ఇక దీంతో లారీలు సడన్ బ్రేక్ వేయడంతో వరుసగా వస్తున్న 4 లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇక గాయపడ్డ లారీ డ్రైవర్లను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్ వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. యాంకర్ శ్యామల పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలపై కేసు నమోదైంది. ఆంధ్ర 365 అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు శ్యామల ప్రమోషన్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవలే కాలంలో ఎన్నో కొత్త బెట్టింగ్ యాప్లు పుట్టుకొచ్చాయి. గతంలోని యాప్లు సహా కొత్త వాటి టార్గెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలే. ఇక బెట్టింగ్ యాప్ల వల్ల అప్పుల పాలై ఇటీవలే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో ఆర్టీసీ ఎండీ సోజనర్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యాంకర్లు, బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ప్రత్యేక చొరవతో జీడిమెట్ట డిపో మేనేజర్ తో మాట్లాడి ఉదయం 7 గంటలకు జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్ రూట్ ను ప్రారంభించడం జరిగింది. నూతన బస్సును జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి జిన్నారం నుండి హైదరాబాద్ కు వెళ్లే విద్యార్థులకు, ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఉదయం పూట ఈ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రజలు, మహిళలు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రవీందర్ గౌడ్ తెలిపారు. ఈ బస్ సర్వీస్ తో ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి వీలు కల్పించినందుకు జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక జిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ రోజు నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక పరీక్షల్లో మంచి నైపుణ్యతను ప్రదర్శిస్తూ మంచి ఉత్తీర్ణతతో పాస్ కావాలని మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ముగిసిన విష్ణుప్రియ రీతు చౌదరి విచారణ. ఇక విష్ణుప్రియను దాదాపు 10 గంటలు, రీతు చౌదరిని 6 గంటలు విచారించారు పోలీసులు. ఇద్దరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించి బెట్టింగ్ యాప్స్ నుండి వచ్చిన నిధులపై ఆరా తీశారు. ఇక ఈ నెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. మీరు మాట్లాడండి, రీతు 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 మాట్లాడండి. మార్నింగ్ నుంచి ఏం జరిగింది? మాట్లాడు రవి, మాట్లాడు రీతు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో ఈ రోజు సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ అకాల వర్షం కురిసింది. ఇక ఈ వర్షంతో వరి పంటలు దెబ్బతిని నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్ విశ్వవసునామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు. సికింద్రాబాద్లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంచాంగం ఆవిష్కరించడంతో పాటు తక్షణ సహాయం, రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్నవారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్టు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం లాంటి ఖర్చుతో కూడుకున్న విషయాలపై స్పష్టమైన వైఖరితో సేవ చేస్తున్న తీరు గొప్పదని కొనియాడారు. తక్షణ సహాయం, రక్షణ కవచం అనే నామకరణం తనకెంతో నచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేపట్టి ప్రజా సేవలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వికసిత భారతల లక్ష్యంతో నరేంద్ర మోదీ అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. సేవ చేసే దృక్పథం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని, మహిళలకు గౌరవం దక్కితే సమాజం సరైన పద్దతిలో ముందుకు సాగుతుందని అన్నారు. సార్ క్లోజ్ ఓకే. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళం భారీ మొత్తంలో నగదును కనుగొంది. ఈ ఘటన తర్వాత ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అక్రమార్జన ఆరోపణపై దర్యాప్తు జరుగుతోంది. అభింశసన ప్రక్రియ కూడా పరిశీలనలో ఉంది. ఇక న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొలీజియం కోరింది. ఓ న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందికి కళ్లు బయళ్లు కమ్మేలా ఇల్లంతా నోట్ల కట్టలే కనిపించాయి. అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఇదంతా ప్రభుత్వానికి లెక్క చూపని డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఇల్లంతా నోట్ల కట్టలతో నింపేసిన ఆ న్యాయమూర్తి ఎవరంటే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ. జస్టిస్ వర్మ నగరంలో లేని సమయంలో ఆయన అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.
వడ్డీ లేని రుణం మహిళలకు ఇస్తున్నారా? మీరు ఏటా 20,000 కోట్లు ఇస్తామంటున్నారు. ఆ 20,000 కోట్లకు వడ్డీ లేని రుణం వర్తిస్తుందా? ఒకవేళ ఇచ్చింటే ఆ దరఖాస్తు చూపండి, ఇచ్చిన ఉత్తర్వులు చూపండి, లేదంటే సభకు క్షమాపణ చెప్పండి నేను అడిగాను. అన్నీ చెప్పింది కానీ అది మాత్రం చెప్పలేదు. నేనంటున్నది ఏటా 20,000 చొప్పున 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. ఆ 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణానికి మీరు మొత్తం మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి వడ్డీ లేని రుణం వర్తిస్తుందా? వర్తిస్తే ఉత్తర్వులు చూపండి, లేదంటే క్షమాపణ చెప్పండి అన్న. ఉత్తర్వులు చూపలేదు, దానికి సమాధానం చెప్పలేదు, క్షమాపణ చెప్పకుండా శాసనసభ వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది. ఇంకోటి బీఆర్ఎస్ ఏం చేయలేదన్నారు. ఈ వడ్డీ లేని రుణాలు 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు 2,000 కోట్లుండే. ప్రతి సంవత్సరం పెంచుతూ మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 14,000 కోట్ల రూపాయలు చివరి ఆర్థిక సంవత్సరంలో మహిళలకు మేము రుణాలు అందించాం. మీరు కొత్తగా చేసింది ఏం లేదు, అది రొటీన్గా ప్రతి సంవత్సరం పెరిగేటువంటిదే. 2,000 నుంచి మేము 14,000 చేశాం, 14 నుంచి 20 అయింది. అసలు విషయం ఏంది నేను అడిగింది, మీరు మీ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు బయట ప్రసంగంలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణానికి ఉత్తర్వులు ఇస్తే చూపండి, లేదా క్షమాపణ చెప్పండి అన్న. నా మాట ఇవాళ రాష్ట్ర మహిళలు వింటున్నారు. మహిళలకు తెలియదా? మీరు 5 లక్షలకే పరిమితం చేశారు. 20 లక్షలు మహిళా సంఘం తీసుకుంటే మిగతా 15 లక్షలకు ఇవాళ వాళ్ళు వడ్డీ కట్టుకోవాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గురించి భట్టి గారు దాటవేసే ప్రయత్నం చేసిండ్రు. మేము అన్నదేంది, ఆనాడు మీరు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఉచితంగా ₹1 లేకుండా ఎల్ఆర్ఎస్ను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మీరు చెప్పారు. మరి మేమన్నది అదే కదా, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయండి. పేద ప్రజలను ఇలా ఆర్థిక మాంద్యం ఉందంటున్నారు, డబ్బులు లేవంటున్నారు, పేద ప్రజల రక్త మాంసాలు పీల్చకండి అంటే భట్టి గారు దానికి సమాధానం చెప్పకుండా దాటవేసిండ్రు. ఇవాళ భట్టి గారు మళ్ళీ ఏం చెప్పిందంటే డబ్బులు కట్టాల్సిందే, పేదల ముక్కుబిండి వసూలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఫార్మాసిటీ భూముల గురించి మేము అడిగాం. ఆనాడు భూములు వాపసిస్తామన్నారు, ఇంకా 14,000 ఎకరాలు లాక్కుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పారిపోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు దాదాపు పెండింగ్లో ఉంటే కేవలం 700 కోట్ల ఇచ్చి ఇవాళ ఈ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్షనే వస్తుంది పొద్దు నుంచి అదే మాట్లాడి అవకాశం మీద కాబట్టి బయటపడాలి. అయితే మిత్రులారా, అదేవిధంగా అప్పుల విషయంలో తిరిగి అదే తప్పులు చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4,20,000 కోట్లు మాత్రమే అప్పుంది. లెక్కలు చూపండి అని మేము అడిగాం. లెక్కలు చూపుతలేరు, కాగితాలు ఇస్తలేరు, అన్ని గోబల్స్ ప్రచారం చేసి సభ వాయిదా వేసుకొని పోయిండ్రు. ఇసుక గురించి మాట్లాడిండ్రు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇసుక మీద వచ్చిన ఆదాయం కేవలం 12 కోట్లు మాత్రమే. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ పాలసీని తెచ్చి దాదాపు మేము 5,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచినాం. అదేవిధంగా మేము చాలా విషయాలు అడిగాం. సర్పంచ్లకు, చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు అడిగితే సమాధానం లేదు. ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 పెంచి ఇండ్ల నిర్మాణానికి 6 లక్షలు ఇవ్వాలంటే సమాధానం లేదు. రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ గురించి 2 లక్షల పైన ఇవాళ ఉన్నటువంటి రైతుల రుణమాఫీ గురించి అడిగితే దాని మీద సమాధానం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు నిషేధాజ్ఞలు పెట్టారు, ఇదెక్కడి న్యాయం అని అడిగితే దాని మీద సమాధానం లేదు. అంగన్వాడీలకు, ఆశాలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇచ్చిన మాట ప్రకారంగా ఎప్పుడు ఇస్తారంటే దాని మీద సమాధానం లేదు. ఇట్లా మేము అడిగిన ఏ ఒక్క అంశం మీద. అదేవిధంగా ఉద్యోగులకు ఇవాళ పిఆర్సీ కానీ డిఏల గురించి అడిగాం, దాని గురించి చెప్పట్లేదు. ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే అప్పులు పుట్టలేమంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం 6,000 కోట్ల రూపాయలు ఇస్తాం, పంచి పెడతామని మాత్రం మాటలు ఇస్తున్నారు. అంటే ఉద్యోగులకు న్యాయబద్ధంగా హక్కుగా రావాల్సిన డబ్బులు ఇవ్వమంటే ఇవాళ డబ్బులు లేవని ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తున్నాడు. భట్టి గారు దాటవేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఉపాధ్యాయులకు 73% పిఆర్సీ ఇచ్చింది. కానీ మీరు పిఆర్సీని ఇస్తలేరు, 4 డిఏలు పెండింగ్లో పెట్టిండ్రు, బకాయిలు ఇవ్వడం లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వట్లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో 1,00,000 కోట్ల రూపాయలతో మూసి ప్రాజెక్టు కడతా అంటుండు.
హైదరాబాద్ సుందరీకరణ చేస్తా అంటున్నాడు, మరి ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు కడతా అంటున్నాడు. ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే లేలే పైసలు లేవు అంటున్నాడు. మా పోలీసు వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు, సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు పొద్దున్నాక ఇలా నిన్ను కాపాడుతుంటే వాళ్ళకి ఇచ్చే సరెండర్ లీవులు టీఏ బిల్లులు మా హోంగార్డులకు పోలీసులకు కూడా ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి ఇలా అన్యాయం చేస్తున్నాడు. అంటే ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నది, కాంట్రాక్టర్లకు మాత్రం పెద్దపీట, ప్రభుత్వ ఉద్యోగులంటే చిన్న చూపు. ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఏది ఏమైనా 6 గ్యారెంటీల గురించి మేము ప్రశ్నించాం. మహాలక్ష్మి గురించి అడిగితే సమాధానం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అక్క చెల్లెలకు 2500 విషయంలో కానీ, అక్క చెల్లెల వడ్డీ లేని రుణం అడిగితే చెప్పరు కానీ అందాల పోటీల గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి కావాల్సింది అందాల పోటీలు కాదు, అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణం కావాలి. అక్క చెల్లెలకు మీ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి కింద 2500 ఎప్పుడు ఇస్తారో చెప్పండి, వృద్ధులకు 4000 ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సభ వాయిదా వేసుకొని పారిపోవడం సిగ్గుచేటు. ఈ సభలో ఈ రకమైన సాంప్రదాయం మంచిది కాదు. మీరు ఎంతసేపన్నా మాట్లాడండి అంటారు, క్లారిఫికేషన్ టైం అయిపోతే ఎట్లా? అన్ని అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించి మధ్యలో అడిగితే లాస్ట్కి ఇస్తామంటారు. లాస్ట్కి ఏమో సభకులో అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది. ఈ ప్రభుత్వం సమాధానం లేదు కనుకనే, చెప్పుకోవడానికి లేదు కనుకనే, మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఈరోజు సభలో నుంచి పారిపోయింది. దానికి 3 గంటల బ్రేకు. ఇలా దానికి 2-3 గంటలు కూర్చోబెట్టి ప్రిపేర్ అయ్యి వచ్చి ఏం చెప్పిండ్రు? అప్పులు, అన్ని అబద్ధాల వంటకం. అప్పుల మీద కానీ గ్యారెంటీల మీద కానీ అన్ని అబద్ధాల వంట వండుకొని వచ్చి అబద్ధాలు చెప్పి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. జై తెలంగాణ. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు పంపిణీ. పోలీసుల అత్యుత్సాహంతో ఘోర రోడ్డు ప్రమాదం. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలంలోని విద్యార్థుల కోసం నూతన బస్ సర్వీస్ ప్రారంభం. జడ్జి కొంప ముంచిన అగ్ని ప్రమాదం. ఇల్లంతా నోట్ల కట్టెలే. ఫైర్ సిబ్బంది షాక్. అంతా బ్లాక్ మనీ. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ముగిసిన విష్ణుప్రియ, రీతు చౌదరిల విచారణ. బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.